గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో 16,000 ఉద్యోగాలకి ఆర్థిక శాఖ ఆమోదం ఎప్పుడు లభిస్తుందో తెలియట్లేదు. ఎందుకంటే గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీకి ఆల్రెడీ 15,000 పైగా ఉద్యోగాలు సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక శాఖకు ఆమోదం కోసం పంపించడం జరిగింది రిపోర్ట్. అదేవిధంగా ఎఫ్బిఓ సంబంధించినటువంటి దాదాపు కూడా 15,100 సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి పంపించారు. మరి దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఎప్పుడు ఆమోదిస్తారు అనేసి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది. మొత్తానికైతే ఈ రెండు ఆమోదిస్తే 16,000 ఉద్యోగాలకి ఆర్థిక శాఖ ఆమోదిస్తున్నట్లే. ఇవి కూడా జాబ్ క్యాలెండర్లో సిద్ధంగా ఉన్నాయండి. సో మనకు గతంలో ప్రీవియస్ జాబ్ క్యాలెండర్లో కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ అక్టోబర్లో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్, ఈ అక్టోబర్లో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో దాదాపుగా ఇక్కడ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మెన్షన్ చేశారు. ఫారెస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి మరి సిఎస్ శాంతకుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కమిటీ ఉన్నదో ఈ కమిటీ ఉద్యోగులు లెక్క తేల్చే దిశలో ఉన్నది అనేసి తెలుస్తుంది. మరి ఈ ఉద్యోగాల్లో మరి ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖలపై కూడా కసరత్తు చేసింది, ఆల్రెడీ అయిపోయింది. మరి ఆర్థిక శాఖ ఆమోదం ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? మరి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం సార్. ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. మరి తెలంగాణలో ఎందుకు నోటిఫికేషన్ అనేది ఇంత ఆలస్యంగా జరుగుతుంది అనేది ఇప్పుడు నిరుద్యోగులు అనేది తీవ్ర ఆందోళనకరంగా ఉన్నారు. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అనేసి ఇప్పుడు నిరుద్యోగులు తరచుగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఏదైతే జాబ్ క్యాలెండర్ మేము ఇస్తామనేసి డిక్లరేషన్లో ప్రకటించారో మరి ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా అయిపోయింది. దాదాపుగా 2 ఇయర్స్ పైగా దాటినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ టర్మ్లో మరి ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ కూడా మరి జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయలేనటువంటి పొజిషన్లో ఉన్నారు. మరి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కనీసం ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లో అయినా జాబ్ క్యాలెండర్ ఇస్తారు అనేసి వేచి చూస్తే మరి ఇప్పట్లో మరి కమిటీ రిపోర్ట్ రానందు కారణంగానే మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు అనేసి అంటారనేసి ఇక్కడ కనబడుతుంది సార్. మరి కమిటీ రిపోర్టు దాదాపుగా సెప్టెంబర్ 9 వరకు గడువు ఉన్నది. ఈ గడువు అయిపోయిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మళ్ళీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా ఇప్పుడు ఒక సందేహకరంగా ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క కమిటీని మరి ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్న దానిపై ఒక సందేహకరంగా. మరి వాస్తవానికి గతంలో చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఏదైతే ఆగస్టు సెక్షన్లో నోటిఫికేషన్ ఇస్తారనేసి చెప్పారో మరి ఆ నోటిఫికేషన్ దిశగా ముందుకు వెళ్తుందా లేదా అనేది ఒక చర్చనీయాంశం. దాదాపుగా 17,000 ఉద్యోగాలు కరెంట్లీ ఖాళీగా ఉన్నాయనేసి కూడా మొన్న రీసెంట్గా పేపర్లో కూడా చూసుకున్నాం. అదేవిధంగా దాదాపుగా 22,033 పోస్టులు కూడా ఇప్పుడు భర్తీ చేస్తామనేసి కూడా అంటున్నారు. మరి మార్చ్ లోపల దాదాపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా నమ్మేది పరిస్థితి? మరి ఎప్పుడు ఈ నోటిఫికేషన్లు ఇచ్చి వీళ్ళు నిరూపించుకుంటారన్న దానిపై ఒక సందేహకరమైనటువంటి ప్రకటన. ఇది ఈరోజు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక శాఖ కోసం పంపించారో ఆర్థిక శాఖ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆమోదం లభిస్తుందా అనే దానిపైన విద్యార్థులు ఈరోజు వేచి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. చూడాలి సార్. మరి ఇవి తొందరగానే ఆర్థిక శాఖ ఆమోదిస్తే ప్రభుత్వం తలుచుకుంటే ఒక 2 నిమిషాల పని సార్, ఖచ్చితంగా అవుతుంది. కానీ మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూలో ఉంచుకోండి. ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.